హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ క్లాస్లో నెంబర్ సిస్టంలోని నెంబర్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకే, సో ఈ నెంబర్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్ నుంచి మీకు ప్రతి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయి, ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ క్లాస్లో నేర్చుకుందాం. మనకి ఎస్ఎస్సి, బ్యాంక్ పీఓస్ అండ్ రైల్వే అండ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ నెంబర్ ఆఫ్ జీరోస్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఫస్ట్ జీరోస్ ఎన్ని టైప్స్, సో ఏ విధంగా కౌంట్ చేయాలనేది నేర్చుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ఇప్పుడు జీరోస్, నెంబర్ ఆఫ్ జీరోస్ కౌంట్ చేసే ముందు అసలు జీరోస్ అనేవి ఎన్ని టైప్స్, సో ఒక నెంబర్లో మనకి జీరోస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. సో ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్లో మనకి ఓకే స్టార్టింగ్లో జీరో వస్తాయి, మిడిల్లో జీరోస్ వస్తాయి అండ్ ఎండింగ్లో కూడా జీరోస్ వస్తాయి. సో స్టార్టింగ్లో జీరోస్ అంటే లీడింగ్ జీరోస్. సో లీడింగ్ జీరోస్ అంటే ఏ విధంగా ఉంటాయి, 0.00238. సో ఇక్కడ లీడింగ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి, నాన్ జీరో నెంబర్ ముందు వచ్చే జీరోస్ 2 లీడింగ్ జీరోస్ ఉన్నాయి. అలాగే బిట్వీన్ మధ్యలో వచ్చే సున్నాలు ఎన్ని, ఇప్పుడు సపోజ్ 10203 తీసుకున్నాను. సో ఈ నెంబర్లో ఎన్ని వచ్చాయి, ఇక్కడ సున్నాలు మధ్యలో వచ్చాయి, 2 జీరోస్ వచ్చాయి. అండ్ ఎండింగ్లో వచ్చే జీరోస్ని ట్రైలింగ్ జీరోస్ అంటారు. ఓకే, సంఖ్యకు చివరన వచ్చే జీరోస్ ట్రైలింగ్ జీరోస్ అంటారు. సపోజ్ 1200 తీసుకున్నాను. సో ఇందులో ట్రైలింగ్ జీరోస్ ఎన్ని, 2 ట్రైలింగ్ జీరోస్ ఉన్నాయి. సో జీరోస్ అనేవి మనకి స్టార్టింగ్లో వస్తాయి, వాటిని లీడింగ్ జీరోస్ అంటాం. సంఖ్య మధ్యలో వస్తాయి లేదా సంఖ్య యొక్క చివరిలో వస్తాయి. ఓకేనా, సో అయితే ఈ జీరోస్ని ఏ విధంగా కౌంట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ జీరోస్ని మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి చూద్దాం. సో మనకి జీరోస్కి సంబంధించి నెంబర్ ఆఫ్ జీరోస్ అనే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే ట్రైలింగ్ జీరోస్ అడుగుతారు, టోటల్ జీరోస్ అడుగుతారు. ట్రైలింగ్ అంటే ఏం చెప్పాను, చివర వచ్చేవి. ఓకే, సంఖ్యకు చివర వచ్చే జీరోస్ని ట్రైలింగ్ జీరోస్ అంటారు. జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ నెంబర్, ఒక నెంబర్కి చివరన వచ్చే జీరోస్ని ట్రైలింగ్ జీరోస్ అంటారు. టోటల్ జీరోస్ అంటే మొత్తం ఎండింగ్లో అయినా బిట్వీన్ అయినా నెంబర్ డిజిట్స్ మధ్య వచ్చే జీరోస్. సో వీటన్నిటిని టోటల్ జీరోస్. చూడండి, ట్రైలింగ్ జీరోస్ ఇన్ ఫ్యాక్టోరియల్లో ట్రైలింగ్ జీరోస్ అంటే ఫ్యాక్టోరియల్లో ఆ నెంబర్ యొక్క ఎండింగ్ చివర వచ్చే నెంబర్ ఆఫ్ జీరోస్ ఏ విధంగా ఫైండ్ చేస్తాము అంటే, సో ఎప్పుడూ కూడా జీరోస్ అనేది లెక్కించాలంటే అక్కడ 10 అనే సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఈ 10 అనే నెంబర్ మీద ఆధారపడుతుంది. ఈ 10 అనేది ఏ విధంగా వస్తుంది, 2 into 5 చేస్తే కదా. అయితే మనకి ఎక్కువగా ఏదైనా నెంబర్ తీసుకుంటే కనుక 2 అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే 5s ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా, మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది 10 యొక్క మల్టిపుల్స్ బట్టే కదా తెలుస్తుంది. 10 అంటే ఏ విధంగా రాయొచ్చు, 2 into 5 అని రాయొచ్చు. ఈ 2 into 5 చూసుకుంటే కనుక ఏ నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్లో 2s అనేవి ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం 5 ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తే కనుక మనం నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఈజీగా చెప్పొచ్చు. సో ఈ n ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తామంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే అది n/5 ప్లస్ n/5² ప్లస్ n/5³ ప్లస్ సో ఆన్. సో ఇది ఎంతవరకు అంటే మనకి ఈ n వాల్యూ బట్టి ఆధారపడుతుంది అనమాట. సో అదే విధంగా చెప్తాను. ఇప్పుడు సపోజ్ 100 ఫ్యాక్టోరియల్ ఉంది. ఈ 100 ఫ్యాక్టోరియల్ నార్మల్గా 100 ఇస్తే ఎన్ని జీరోస్, 2 జీరోస్ ఈజీగా చెప్పొచ్చు. మరి 100 ఫ్యాక్టోరియల్ అంటే అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఏ విధంగా రాస్తాం, n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, n into n-1 into n-2 into so on into up to 1 వరకు. ఇప్పుడు చూడండి, సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుంది, 5 into 4 into 3 into
2 ఇంటూ 1 అవుతుంది. 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుంది? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు 100 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చారు. ఈ 100 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నో ఫైండ్ చేయాలి అంటే ఏం చెప్పాను ఫార్ములా? 100/5 ప్లస్ 100/5² 25 ప్లస్ 100 ఏమవుతుంది? 5³ అంటే 125. సో మనం ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది అవసరం లేదు. ఇప్పుడు ఇవి క్యాలిక్యులేట్ చేయండి. 100/5 అంటే ఎన్ని 5s ఉండొచ్చు? 20 ప్లస్ 100/25 అంటే ఎన్ని ఉండొచ్చు? 25 4s. టోటల్ జీరోస్ 24. చూసారా, 100 ఫ్యాక్టోరియల్ అనే వాల్యూలో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్, ఎండింగ్లో ఎన్ని జీరోస్ వస్తాయి? 24 జీరోస్ వస్తాయి. ఇదే విధంగా మీరు ఇంకే నెంబర్ అయినా కూడా తీసుకోండి. సపోజ్ 500 ఫ్యాక్టోరియల్ తీసుకుందాం. 500 ఫ్యాక్టోరియల్లో ఆ నెంబర్ యొక్క ఎండింగ్లో ఎన్ని జీరోస్? ఎండింగ్లో జీరోస్ అంటే ఏంటి? ట్రైలింగ్ జీరోస్ ఎన్ని అని అడిగారు అనుకోండి. చివర ఉండే సున్నాల సంఖ్య ఎన్ని అడిగినప్పుడు ఫ్యాక్టోరియల్ కాబట్టి ఏం చేయాలని చెప్పాను? 500/5 ప్లస్ 500/5² అంటే ఏంటి? 25 ప్లస్ 500/5³ అంటే 125. నెక్స్ట్ ఏమొస్తుంది? 500/5⁴ అంటే 625. గ్రేటర్ దెన్ 500 కాబట్టి సో ఇక్కడ వరకు కౌంట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఎన్ని 5s ఉన్నాయి? 100. సో ఇక్కడ ఎన్ని 5s? 20 ప్లస్ ఇక్కడ ఎన్ని 5s ఉన్నాయో చూడండి, 125 4s. సరిపోతుందా? మొత్తం టోటల్ 124. సో 500 ఫ్యాక్టోరియల్ అనే నెంబర్లో జీరోస్ ఎన్ని ఉంటాయమ్మా? 124 జీరోస్ ఉంటాయి. సో ఎప్పుడూనూ ఏదైనా నెంబర్లోని మనకి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్లో నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? 2s and 5s ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేస్తే సరిపోతుంది. మినిమం నెంబర్ ఆఫ్ 2s and 5s. సాధారణంగా ఒక నెంబర్ 2 అనే నెంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం మినిమం నెంబర్ ఆఫ్ 5s ఫైండ్ చేస్తాం. సో ఫ్యాక్టోరియల్లో మినిమం నెంబర్ ఆఫ్ 5s ఫైండ్ చేసేటప్పుడు ఫార్ములా ఈ విధంగా చేస్తాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. ట్రైలింగ్ జీరోస్ ఇన్ పవర్స్ ఆఫ్ 10. 10 యొక్క పవర్స్లో ట్రైలింగ్ జీరోస్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు 10³ ఉంది. 10³ అంటే ఏంటి? 1000. సో నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. ట్రైలింగ్ అంటే ఏంటి? చివర వచ్చే సున్నాల సంఖ్య. ఇక్కడ చివర వచ్చే సున్నాలు ఎన్ని ఉన్నాయి? 3. సో అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు? ఈ పవర్లో ఉన్న నెంబర్ని చెప్పేయచ్చు కదా. అదేవిధంగా 10⁵ రాసుకోండి. 10⁵ అంటే సో ఎన్ని జీరోస్, ఎన్ని ట్రైలింగ్ జీరోస్ ఉన్నాయి? చివరన 5 జీరోస్ ఉన్నాయి. సో మనం ఈ 10⁵ చూడగానే చెప్పొచ్చా ఈ ఘాతంలో ఎంతైతే నెంబర్ ఉందో అదే నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతుందని? సో 5 నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి. ఓకే, మనం ఫ్యాక్టోరియల్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తున్నామమ్మా? n ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ట్రైలింగ్ జీరోస్ ఎన్ని అని చెప్పేటప్పుడు n/5 ప్లస్ n/5² ప్లస్ n/5³ ప్లస్ సో ఆన్. సో ఈ విధంగా కదా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాను. అదేవిధంగా 10⁻n ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఏమవుతాయి? n నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఇన్ ద నెంబర్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, 200 ఫ్యాక్టోరియల్ అన్నాను. 200 ఫ్యాక్టోరియల్ అంటే ఏ విధంగా చేయాలి? 200/5 ప్లస్ 200/5² అంటే 25 ప్లస్ 200/5³ అంటే 125 ప్లస్ 200/5⁴ అంటే 625. గ్రేటర్ దెన్ అయిపోతుంది కదా, ఇక్కడ వరకు కౌంట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 45s ఉంటాయి. ఇక్కడ 25 8s ప్లస్
ఇక్కడే ఉంటుంది 125 1 టైం వస్తుంది. సో టోటల్ ఎన్నమ్మా 49. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి 5000లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ట్రైలింగ్ జీరోస్ 3. ఓకే. సో ఈ విధంగా ఫ్యాక్టోరియల్ ఇచ్చిన, పవర్స్ ఆఫ్ 10 ఇచ్చిన మనం నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ట్రైలింగ్ జీరోస్ ఇన్ ఏ ప్రొడక్ట్. సో ఒక ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్లో ట్రైలింగ్ జీరోస్ అనేవి ఏ విధంగా ఫైండ్ చేయాలి? ట్రైలింగ్ జీరోస్ అంటే ఏంటమ్మా? చివర వచ్చే సున్నాల సంఖ్య. ఓకే. సో ఏదైనా ప్రోడక్ట్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నాను. 25 × 40 × 50. ఈ ప్రోడక్ట్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి? చివర వచ్చే సున్నాల సంఖ్య క్యాలిక్యులేట్ చేయాలి. అయితే మనం ప్రోడక్ట్ చేయకుండానే నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది ఏ విధంగా చెప్తామో చూద్దాం. సో మనం చూస్తే 25ని ఏ విధంగా రాయొచ్చమ్మా? 5². 40ని ఏ విధంగా రాయొచ్చు? 2³ × 5. 50ని ఏ విధంగా రాయొచ్చు? 2 × 5². సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 5s ఉన్నాయి. 5s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2s ఎన్ని ఉన్నాయి? 0. సో ఇక్కడ 5s ఎన్ని ఉన్నాయి? 1 2s 3 ఉన్నాయి. ఇక్కడ 5s 2s ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ 2s 4 ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలి? మనకి 2 × 5 చేస్తేనే కదా 10 వస్తుంది. సో అలాంటి 2 and 5s ఎన్ని ఉన్నాయో చూడాలి. అందులో మినిమం నెంబర్ తీసుకోవాలి. సో మినిమమ్ ఆఫ్ 2 and 5s చూసుకుంటే ఎంతమ్మా? 4 అనేదే కదా మినిమమ్. అంటే ఇక్కడ మనకి 4 zeros ఉంటాయి. సో ఈ నెంబర్ యొక్క, ఈ ప్రోడక్ట్ యొక్క చివరిలో మనకి ఎన్ని జీరోస్, ఎన్ని సున్నాలు ఉంటాయి? 4 సున్నాలు అనేవి ఉంటాయి. సో ఈ విధంగా ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలమ్మా? టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 and 5. సో 2s and 5s క్యాలిక్యులేట్ చేసి అందులో మినిమమ్, సో రెండిట్లో మినిమం ఏది ఉంటే అది కౌంట్ చేసి అవే నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అవుతాయి. ఓకేనా? చూడండి, ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, హౌ మెనీ జీరోస్ ఆర్ ఇన్ 142 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను? n ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు n/5 ప్లస్ n/5² ప్లస్ n/5³ ప్లస్ సో ఆన్ అప్ టు ఎంత వరకు? సో న్యూమరేటర్ అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ ఉండాలి. అది లెస్ దెన్ అయ్యేంత ముందు వరకు తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు 142 ఫ్యాక్టోరియల్ అన్నారు కదా, అంటే 142/5 ప్లస్ 142/5² 25 ప్లస్ 142/5³ 125 ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది? 625 కదా, కాబట్టి ఇక్కడ స్టాప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎన్ని 5s ఉన్నాయో చూడండి. 5 2s 10, 5 8s 40, 28. నెక్స్ట్ 25s ఎన్ని ఉన్నాయి చూడండి. 25s చూసుకుంటే 5. ఓకే. 25 5s 125. ఓకే. నెక్స్ట్ 125s ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. సో టోటల్ ఏమవుతుంది? 34. అంటే ఈ 142 ఫ్యాక్టోరియల్కి ఈ సంఖ్యకు చివరన ఎన్ని సున్నాలు వస్తాయమ్మా? 34 zeros వస్తాయి ఈ సంఖ్యలో. ఓకేనా? 142 ఫ్యాక్టోరియల్ అనే నెంబర్లో ఎన్ని జీరోస్ వస్తాయి? 34 జీరోస్ వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ 1 × 2 × 3 × 4 × సో ఆన్ × 25. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను n ఫ్యాక్టోరియల్ అంటే ఏం చెప్పానమ్మా? n ఫ్యాక్టోరియల్ అంటే n × n-1 × సో ఆన్ × 1. ఓకే. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ 25 × 24 ఇదే ఈ ప్రోడక్ట్నే రివర్స్లో రాస్తున్నాను. సో ఆన్ × 2 × 3 × 1 అనే కదా ఉంది. అంటే ఇదేంటి? 25 ఫ్యాక్టోరియల్ అడుగుతున్నారు.
మీకు తెలుసు కదా ఫ్యాక్టోరియల్ అంటే ఫార్ములా వేయండి. 25/5 ప్లస్ 25/5² అంటే 25. సో ఇక్కడ వరకు సరిపోతుంది, ఎందుకంటే నెక్స్ట్ 125 కదా, గ్రేటర్ దెన్ అయిపోతుంది కాబట్టి. సో 25లో ఎన్ని 5s ఉన్నాయి? 5. అండ్ ఈ 25లో 25s 1. సో టోటల్ 6. సో 25 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నమ్మా? 6 నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ఎండ్ ఆఫ్ 5 into 10 into 15 into 20 into 2 so on into 240 into 245 into 250. ఓకే, సో ఇక్కడ మనం ప్రొడక్ట్లో ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? ఫ్యాక్టర్స్ 5s ఎన్ని ఉన్నాయి, 2s ఎన్ని ఉన్నాయి ఫైండ్ చేసి, సో వాటిలో మినిమం ఏదైతే అది నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతుంది. అయితే ఇక్కడ ఇచ్చిన నెంబర్ని చూడండి ఒకసారి. 5 into 10 into 15 into 20 into so on ఇలా ఉంది. 5 అంటే ఎలా రాయొచ్చు? 5 into 1 ఇంటూ 10 అంటే ఏ విధంగా రాయొచ్చు? 5 into 2 ఇంటూ 15 అంటే ఏం రాయొచ్చు? 5 into 3 ఇంటూ సో ఆన్ ఎంతవరకు ఉంది? 250 అంటే 5 into 50 రాయొచ్చు. అయితే ఇక్కడ మీకు 5 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? 1 2 3 సో ఆన్ 50 టైమ్స్ ఉంది. అంటే ఏం రాయొచ్చు? 5 power 50 కింద రాయొచ్చు. ఇంటూ సో ఇంకేంటి ఉన్నాయి? 1 into 2 into 3 into సో ఆన్ ఇంటూ 50. ఓకే, సో ఈ 1 into 2 into 3 into సో ఆన్ 15 ఏమని రాయొచ్చు? 50 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. 5 power 50 into 50 ఫ్యాక్టోరియల్. ఓన్లీ ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు మనం నెంబర్ ఆఫ్ 5s ఫైండ్ చేసేస్తున్నాం, జీరోస్ చెప్పేస్తున్నాం, ఈజీగా అయిపోతుంది. కానీ ఇక్కడ 5 power 50 into 50 ఫ్యాక్టోరియల్ ఇచ్చారు. సో ఇప్పుడు 5s 2s రెండు కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. అయితే ఫస్ట్ 5 power 50లో ఎన్ని 5s ఉన్నాయి? 50 ఉన్నాయి, చూస్తుంటే తెలుస్తుంది. మరి 50 ఫ్యాక్టోరియల్లో 5s ఎన్ని ఉన్నాయో చూద్దాం. 50 ఫ్యాక్టోరియల్లో 5s ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? 50/5 ప్లస్ 50/5² ప్లస్ 50/5³ సో ఇక్కడ 5³ అంటే ఏంటి? 125 కదా. చూడండి 50/5 ఎన్ని ఉంటాయి? 5s 10 ప్లస్ 50/5² అంటే 25 అంటే 2 ప్లస్ 50/5³ 125 కదా. సో ఇది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ 50 ఫ్యాక్టోరియల్లో 5s ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. టోటల్ 5s ఎన్ని ఉన్నాయి? టోటల్ 5s ఎన్ని ఉన్నాయమ్మా? ఇక్కడ ఈ 50 ఉన్నాయి 5s అండ్ 50 ఫ్యాక్టోరియల్లో 12 ఉన్నాయి. అంటే 50 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 62 ఉన్నాయి. ఓకే, సో 62 5s ఉన్నాయి. అయితే మనం 2s కూడా క్యాలిక్యులేట్ చేయాలి. మరి 2s ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? సేమ్ 50 ఫ్యాక్టోరియల్ 5s ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామో అదేవిధంగా 2s కూడా. అంటే 50/2 ప్లస్ 50/2² 4 కదా, 50/2³ అంటే 8 ప్లస్ 50/2 power 4 అంటే 16 ప్లస్ 50/2 power 5 అంటే 32. నెక్స్ట్ 50/2 power 6 అంటే 64 అవుతుంది. ఇట్స్ గ్రేటర్ దెన్ 50 కాబట్టి ఇక్కడ వరకు కౌంట్ చేస్తే సరిపోతుంది. సో 50/2 50లో ఎన్ని 2s ఉంటాయి? 25 ప్లస్ 50/2² అంటే 4. సో 50లో 4తో చేస్తే ఏమవుతుంది? 12. నెక్స్ట్ 50/8 8 అంటే 6. 50/2 power 4 50/16 16 3s 48 కదా, ప్లస్ 50/32 ఓన్లీ 1. సో టోటల్ ఎంత అయింది? 25 ప్లస్ 12 37 43 46 47. సో 2s ఎన్ని ఉన్నాయి? 47. అయితే 5s 62 ఉన్నాయి, 2s ఎన్ని ఉన్నాయి? 47 ఉన్నాయి. సో ఇందులో మినిమం ఏంటి? ఈ రెండిట్లో
47 అనేది మినిమం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ఎండ్ ఈజ్ 47. సో ఏదైతే ఈ ప్రోడక్ట్ ఇచ్చారో ఈ ప్రోడక్ట్లో చివరి వచ్చే సున్నాల సంఖ్య ఎంత? 47. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి, ద నెంబర్ 1, 3, 5 so on 999 are multiplied together. ఓకే, multiplied together. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే కనుక నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఎన్ని వస్తాయని అడుగుతున్నారు. ఏదైనా ప్రోడక్ట్లో ఏం చెప్పాను, ఏదైనా ప్రోడక్ట్ ఇచ్చి నెంబర్ ఆఫ్ జీరోస్ అని అడిగారు అంటే మనం అక్కడ 2s and 5s అనే ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేయాలి. ఎందుకంటే ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రమే మనకి 10 జీరోస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ 2s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేసి అందులో మినిమం ఏదైతే అది నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రోడక్ట్లో ఏమేమి ఉన్నాయి నెంబర్స్? 1, 3, 5, 7 సో ఆన్. అంటే ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్సే ఉన్నాయి, నో ఈవెన్ నెంబర్స్. అంటే 2 అనే ఫ్యాక్టరే లేదు. 2s ఎన్ని ఉన్నట్టు? లేవు, అంటే 0 ఉన్నట్టు. ఓకే, సో ఇంకా 5s అనేవి ఉన్నాయనుకోండి, 5s ఏదో ఒక సమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ 5s ఉంటాయి. కానీ రెండిట్లో మినిమం ఏంటి? 0ఏ కదా. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, అసలు ఈ ప్రోడక్ట్లో నో జీరోస్. ఓకే, జీరోస్ అనేవి ఉండవు. అర్థమైందా? వెరీ ఈజీ అండి. ప్రొడక్ట్ అంటే ఒకటే 2s and 5s ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేయాలి, వాటిలో మినిమం నెంబర్ ఏది ఉంటే అది తీసుకోవాలి. అయితే ఇక్కడ 2s అనేవి 0 ఉన్నాయి, 5s అనేవి సమ్ నెంబర్ ఆఫ్ 5s ఉన్నాయి. కానీ 2s అనేవి 0 అంటే మినిమమ్ 0 ఉన్నాయి, అంటే అక్కడ జీరోస్ అనేవి మనకి రావట్లేదు ఆ నెంబర్కి. ఓకేనా? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 3 power 9 ఫ్యాక్టోరియల్, 5 power 11 ఫ్యాక్టోరియల్, 2 power 7 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఎప్పుడు కూడా మనం నెంబర్ ఆఫ్ జీరోస్ చేసేటప్పుడు 2 into 5 మైండ్లో పెట్టుకొని ఉండాలి. ఓకే, 2s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ ఈ ప్రోడక్ట్లో ఏమి ఇచ్చారు? 3 power 9 ఫ్యాక్టోరియల్, మనకి దీంతో సంబంధం లేదు. 5 power 11 ఫ్యాక్టోరియల్, ఓకే 5s ఎన్ని ఉన్నాయో తెలియాలి. అదేవిధంగా 2 power 7 ఫ్యాక్టోరియల్ తెలియాలి. మనకేంటి 2s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి ఫైండ్ చేయాలి. ఇక్కడ 5s ఏమో ఎన్ని ఉన్నాయి, 11 ఫ్యాక్టోరియల్ ఉన్నాయి. 2s ఎన్ని ఉన్నాయి, 7 ఫ్యాక్టోరియల్ ఉన్నాయి. తర్వాత ఏంటి, మనం మినిమం తీసుకోవాలి. సో మినిమమ్ ఆఫ్ 7 ఫ్యాక్టోరియల్ 11 ఫ్యాక్టోరియల్లో మినిమం ఏంటి, 7 ఫ్యాక్టోరియల్ కదా. సో 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అవుతుంది? 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 into 6 into 5 4 3 2 into 1. ఇది సింప్లిఫై చేయండి, ఏమొస్తుంది? 5040 వస్తుంది. అంటే ఈ నెంబర్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయమ్మా? 5040 నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. ఓకేనా? 5040 నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. ఓకే, వెరీ ఈజీ కదా. ప్రాబ్లం చూడగానే కొంచెం డిఫికల్ట్ అనిపించింది, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనకేం కావాలి, నెంబర్ ఆఫ్ జీరోస్. అంటే 2s and 5s ఎన్ని ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్. ఫస్ట్ వన్ చూడండి, 2 into 4 into 6 into 8 into 360. సో ఈ క్వశ్చన్ని ఏ విధంగా రాయొచ్చు? 2 అంటే 2 into 1 into 4 అంటే 2 into 2 into so on into 360. 360 ఏ విధంగా రాయొచ్చు? 2 into 180 అని రాయొచ్చు. ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి చూడండి, 1 2 3 so on up to 180 ఉన్నాయి. అంటే 2 power 180 into 1 into 2 into 3 into so on into 180 అని రాయొచ్చు. ఓకే, సో ఇది ఫ్యాక్టోరియల్ ఫామ్లోనే కదా ఉంది. అంటే ఇది ఏ విధంగా రాయొచ్చు? 180 ఫ్యాక్టోరియల్, 2 power 180 into 180 ఫ్యాక్టోరియల్. అయితే ప్రొడక్ట్స్లోని జీరోస్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ 2s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి ఫైండ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 2s ఎన్ని ఉన్నాయి,
180 ఉన్నాయి. అదేవిధంగా 180 ఫ్యాక్టోరియల్లో కూడా 2s ఉంటాయి. అయితే మనం ఫ్యాక్టోరియల్లో ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ చేసేటప్పుడు 5 మినిమం ఉంటాయి కాబట్టి ముందు 5s ఫైండ్ చేద్దాం. ఓకే, సో 180లో ఫ్యాక్టర్స్ 5 ఎన్ని ఉన్నాయో చూద్దాం. 180/5 ప్లస్ 180/5 స్క్వేర్ ప్లస్ 180/5 క్యూబ్ అంటే 125 కదా, ప్లస్ 180/5/4 అంటే 625. 625 అనేది 180 కన్నా ఎక్కువ కదా, కాబట్టి ఇక్కడ వరకు ఫైండ్ చేద్దాం. 180లో ఎన్ని 5s ఉన్నాయి చూడండి. 5 3s are 15, 5 6 ఓకే 36. 180లో 25s ఎన్ని ఉన్నాయి చూడండి. 25 7s. ఓకే, నెక్స్ట్ 180లో 125 1 ఉంటుంది. టోటల్ ఇవి ఎన్ని ఉన్నాయి 5s. 36 + 7 ఎంత 43 + 1 44. అంటే టోటల్ ఇచ్చిన ప్రొడక్ట్లో 5s ఎన్ని ఉన్నాయి 44 ఉన్నాయి. అండ్ ఇంక 2s క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 2s 180 ఉన్నాయి. ఇంకా ఇందులో 2s ఉన్నాయంటే మోర్ దాన్ 44 కదా. మనం ఎప్పుడు మినిమం తీసుకోవాలి కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 44 అని చెప్పొచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇదే విధంగా ఈ నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ 157 ఫ్యాక్టోరియల్ ఈజ్ డివిజిబుల్ బై 10 power n, దెన్ ఫైండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ n. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ n ఫైండ్ చేయాలి. ఇప్పుడు 10తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏ నెంబర్స్ 10తో డివిజిబుల్ అవుతాయి, లాస్ట్లో జీరోస్ ఉన్న నెంబర్సే డివిజిబుల్ అవుతాయి. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ 157 ఫ్యాక్టోరియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయి ఎండింగ్లో చూద్దాం, ఎందుకంటే ఎండింగ్లో 0 ఉన్నప్పుడు మాత్రమే అది 10తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఎండింగ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి చూద్దాం. ఓకే, 150 ఫ్యాక్టోరియల్ అంటే గుర్తుంది కదా, 157/5 ప్లస్ 157/5 స్క్వేర్ ప్లస్ 157 ప్లస్ 5 క్యూబ్ 125 వరకు. 157/5లో చూడండి, 5 3s are 15, 5 1s are 30, 1 5s ఉంటాయి. 25తో చూస్తే 6 25s. ఓకే, 125 అంటే 1. నెక్స్ట్ ఎంత అవుతుంది 37 38. అంటే ఇక్కడ 157 ఫ్యాక్టోరియల్ ఎండింగ్లో ఎన్ని జీరోస్ ఉంటాయమ్మా 38 జీరోస్ ఉంటాయి. సో ఈ 38 జీరోస్ డివిజిబుల్ అవ్వాలి అంటే అక్కడ 10 power 38 అయితే సరిపోతుందా. ఓకే, డినామినేటర్లో కూడా 38 జీరోస్ ఉంటాయి, డివిజిబుల్ అయిపోతుంది కదా. అంటే మ్యాక్సిమం n వాల్యూ ఇక్కడ 38 అవుతుంది. మ్యాక్సిమం వాల్యూ 157 ఫ్యాక్టోరియల్ డివిజిబుల్ అయ్యేటట్టు 10 power ఎంత తీసుకోవాలి 38 తీసుకుంటే కనుక 157 ఫ్యాక్టోరియల్ డివిజిబుల్ అవుతుంది. దట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ n. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. ట్రైలింగ్ జీరోస్ అంటే ఏంటి, చివర వచ్చే సున్నాల సంఖ్య. ఈ ప్రోడక్ట్లో చివర వచ్చే సున్నాల సంఖ్యను ఫైండ్ చేయాలి. సో ఎన్ని వస్తాయో చూద్దాం. 50 ఫ్యాక్టోరియల్ ఇంటూ 70 ఫ్యాక్టోరియల్ ప్లస్ 20 ఫ్యాక్టోరియల్ అని ఉంది. సో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎడిషన్ వచ్చినప్పుడు మనము జీరోస్ అనేవి రెండిట్లో ఏది మినిమం అయితే అది తీసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ నార్మల్గా చెక్ చేద్దాము. 50 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోసో చూద్దాం. ఫ్యాక్టోరియల్ అంటే ఎలా చెక్ చేస్తాం, 50/5 ప్లస్ 50/25 ప్లస్ నెక్స్ట్ 125 కాబట్టి ఇక్కడ వరకు సరిపోతుంది. ఏమవుతుంది 10 + 2 12. ఓకే, నెక్స్ట్ 70 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 70/5 ప్లస్ 70/25 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 14 + 2 16. ఓకే, సో 12 × 16. మల్టిప్లికేషన్ అయినప్పుడు జీరోస్ మల్టిప్లై చేసినప్పుడు అవి కూడా ఇంక్రీజ్ అవుతాయి కదా. ఓకే,
నెక్స్ట్ 20 ఫ్యాక్టోరియల్ 20/5 ప్లస్ 25 ఎక్కువైపోతుంది కాబట్టి ఇది సరిపోతుంది, అంటే 4. సో 20 ఫ్యాక్టోరియల్ 4 zeros. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాను నేను 100 × 10, ఇక్కడ 2 zeros ఉన్నాయి, 1 0 ఉన్నాయి. మల్టిప్లై చేసినప్పుడు ఏమైంది 1000 అయింది, అంటే 3 zeros అయ్యింది. ఓకేనా, అంటే ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. అదే ఒకవేళ 1000 ఉంది, నేను నెక్స్ట్ నెంబరు 240 తీసుకున్నాను, అంటే ఈ నెంబర్లో 3 zeros ఉన్నాయి, ఈ నెంబర్లో 1 0 ఉంది. యాడ్ చేస్తే ఏమవుతుంది 1 0 ఉంది, అంటే ఈ రెండిట్లో మినిమమే తీసుకోవాలి. ఓకేనా, అర్థమైందా? ఆ విధంగా మీరు 50 ఫ్యాక్టోరియల్ ఇంటూ 70 ఫ్యాక్టోరియల్ తీసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఏమవుతాయి 12 + 16 టోటల్ ఏమవుతాయి 28 zeros ఉంటాయి. 20 ఫ్యాక్టోరియల్లో ఎన్ని ఉన్నాయి 4 zeros. సో ఇవి యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ రెండిట్లో కూడా మినిమం అనేది తీసుకోవాలి. సో 28 4లో మినిమం ఏంటి 4. కాబట్టి ఈ టోటల్ వాల్యూలో ట్రైలింగ్ జీరోస్ అనేవి ఎన్ని ఉంటాయి 4 zeros ఉంటాయి. ఓకేనా, అర్థమైంది కదా? సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎడిషన్ చేసేటప్పుడు జీరోస్ అనేవి కూడా మినిమం ఏదైతే అది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద ప్రొడక్ట్ 56/99 ఇంటూ 125/89 ఉంది. ప్రొడక్ట్ అంటే ఏం చెప్పాను ఎప్పుడూను 2 × 5 ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. 2s ఎన్ని ఉన్నాయి 5s ఎన్ని ఉన్నాయని. సో ఫస్ట్ 56 అంటే ఏంటి, ఏ విధంగా రాయొచ్చు 56ని ఫ్యాక్టర్స్లో రాసినప్పుడు 2³ × 7 కింద రాయొచ్చు కదా. నెక్స్ట్ 125ని ఏం రాయొచ్చు 5³ కింద రాయొచ్చు. ఓకే, సో 2³ × 7/99 ఇంటూ 125ని 5³/89 సింప్లిఫై చేయండి. 2 పవర్ ఏమవుతుంది 3 × 99 297 ఇంటూ 7/99 ఇంటూ 5/267. సో 2s ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2s అనేవి 297 ఉన్నాయి. 5s ఎన్ని ఉన్నాయి 267 ఉన్నాయి. సో 2s and 5s ఫైండ్ చేసిన తర్వాత ఏం చేయాలి, వీటిల్లో మినిమం తీసుకోవాలి. సో మినిమం ఏంటి 267 అనేది మినిమము. అంటే ఏం చెప్పొచ్చు మనం, ఈ ప్రోడక్ట్ యొక్క వాల్యూలో నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఎన్ని ఉంటాయి 267 zeros ఉంటాయి. ఓకే, సింపుల్గా ఉంది కదా. మన ఈ వాల్యూని ఏమాత్రం క్యాలిక్యులేట్ చేయలేదు, జస్ట్ ఫ్యాక్టర్స్ 2s and 5s ఎన్ని ఉన్నాయో చూసాము, తర్వాత వాటిలో మినిమం అనేది తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద ఎండ్ ఇన్ ప్రొడక్ట్ 5/6 ఇంటూ 6/7 ఇంటూ 7/8 ఇంటూ 8/9 ఇంటూ సో ఆన్ 30/31. సో ప్రొడక్ట్లో ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ జీరోస్ చూడాలంటే ఏం చేయాలని చెప్పాను, ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. 2s ఎన్ని ఉన్నాయి అండ్ 5s ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ చేయాలని చెప్పాను. సో ఈ ప్రోడక్ట్లో కూడా మనం 2s 5s ఫైండ్ చేద్దాం. ఓకే, అయితే 2s ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం 5s ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇదే ప్రోడక్ట్ని మీరు అబ్జర్వ్ చేస్తే 5 ఫ్యాక్టర్గా ఉన్న నెంబర్స్ ఏంటేంటి ఉన్నాయి 5/6 10/11 15/16 20/21 25/26 30/31 ఉన్నాయి. సో 5/6 అంటే ఎన్ని 5s ఉన్నాయి 6 ఉన్నాయి. నెక్స్ట్ 10/11 అంటే ఎలా రాయొచ్చు 2 × 5/11 అంటే ఇక్కడ 5s ఎన్ని ఉన్నాయి 11 ఉన్నాయి. నెక్స్ట్ 15ని 3 × 5 రాయొచ్చు, అంటే 3 × 5/16 అంటే 5s ఎన్ని ఉన్నాయి 16 ఉన్నాయి. నెక్స్ట్
20ని ఏమని రాయొచ్చు 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 21 అంటే 5s ఎన్ని ఉన్నాయి 21 ఉన్నాయి. 25ని ఏమని రాయొచ్చు 5 స్క్వేర్ పవర్ 26 అంటే ఏమవుతుంది 5 పవర్ 52 దట్ ఈస్ 52 5s ఉన్నాయి. 30 పవర్ 31 అంటే 2 ఇంటూ 3 ఇంటూ 5 పవర్ 31 అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి 5s 31 ఉన్నాయి. సో టోటల్ ఎన్ని 5s ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయండి. టోటల్ 137 ఓకే 137 zeros ఉన్నాయి. అర్థమైంది కదా. సో ప్రొడక్ట్లోనైనా ఎక్కడైనా సరే నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలి అంటే మనకి ఫ్యాక్టర్స్ 2s and 5s ఎన్ని ఉన్నాయో తెలిస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామండి, నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఏ విధంగా ఫైండ్ చేయాలి, సో ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ చేయాలి, 10 యొక్క పవర్స్లో ఏ విధంగా ఫైండ్ చేయాలి, అండ్ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ చేయాలి అనేది నేర్చుకున్నాం. సో మీరు ఎగ్జామ్లోని ఫాస్ట్గా చెయ్యాలి అండ్ యాక్యురేట్గా చెయ్యాలి అంటే ఖచ్చితంగా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. ఓకేనా. సో ఆ విధంగా ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో మీకు ఆ ఫాస్ట్నెస్ వస్తుంది, యాక్యురసీ కూడా పెరుగుతుంది. ఓకే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ like, share and subscribe. Thank you for watching. Keep learning.